హాయ్, దిస్ ఇస్ సతీష్. చాలా మందికి స్క్వాట్ చేసేటప్పుడు వాళ్ళ ఫుట్ అలైన్మెంట్ ఎలా ఉండాలి, తర్వాత వాళ్ళ స్టాన్స్ ఎలా ఉండాలి అని చాలా డౌట్ ఉంటుంది అనమాట. స్క్వాట్ కొట్టిన తర్వాత బ్యాక్ పెయిన్ వస్తా ఉంది అంటారనమాట. సో ప్రాపర్ గా స్క్వాట్ ఎట్లా కొట్టాలో ఈరోజు చూసుకుందాం. లెట్స్ గో. దిస్ ఇస్ వంశీ, దిస్ ఇస్ రాకేష్. సో ఫస్ట్ ఫుట్ అలైన్మెంట్ తో చూసుకుందాం. ప్రతి ఒక్కరి కేసులో వర్క్ చేస్తుంది ఇది. ఇట్లా అరేంజ్ చేసుకోవడం వల్ల ఫస్ట్ స్టెప్ దగ్గర ఇంజురీ కాకుండా చూస్తాం. కొంతమంది చాలా ముందరకు వంగుతాంటారు అనమాట. అది బ్యాక్ బోన్ పైన చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. అదే కాకుండా స్పీడ్ గా దెబ్బ కొడుతుంటారు. హైట్ ఎక్కువ ఉండే వాళ్ళు కూడా బ్యాలెన్స్ చేసుకోవడానికి ముందరకు వంగాల్సి వస్తూ ఉంటుంది. సో ఇది గమనించాల్సిన విషయం. ఇంకపోతే ఇంకా స్ట్రైట్ గా కూర్చుంటారు. చాలా నీస్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది అది. సో అది కూడా దృష్టిలో పెట్టుకొని చేయాలా. వంశీ హైట్ ఉంటాడు, రాకేష్ పొట్టిగుంటాడు. వాళ్ళ ఫార్మ్స్ డిఫరెంట్ గా కనిపిస్తుంటాయి. సో మీకు కూడా డిఫరెంట్ ఫార్మ్స్ ఉండొచ్చు. సో నీ మీద ప్రెషర్ పడకుండా, బ్యాక్ బోన్ పెయిన్ రాకోకుండా ఒక ఫామ్ కరెక్ట్ గా ఉంటది. దాన్ని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి. తప్పకుండా మంచి రిజల్ట్స్ వస్తాయి. అయినా కానీ రావట్లేదు అనిపిస్తే నాకు కామెంట్ చేయండి. ఇంకో వీడియోతో ముందుకు వస్తా. యూనివర్సిటీ అండ్ డైవర్సిటీ.